ముందుగా మిత్రులందరికీ ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వారోత్సవాలు ప్రారంభ దినోత్సవం ఈరోజు. సో అందులో భాగంగా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ వారు ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్దోత్సవాలని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. ఒక 3500 మంది విద్యార్థులు అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి రావడం జరిగింది. ముఖ్య అతిథిగా చైర్మన్ విజ్ఞాన్ యూనివర్సిటీ శ్రీ రత్తయ్య గారు, విశిష్ట అతిథిగా కమిషనర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డాక్టర్ నారాయణ భరతగుప్తా గారు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. అందులో భాగంగా మన అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి పూర్వ విద్యార్థులైన చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్, ఇండస్ట్రియల్ లీడర్స్, పెద్దవాళ్ళు కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అఫిలియేటెడ్ కాలేజెస్లో చదివి అయిన వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు ఈరోజు. సో ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్దోత్సవాలు వారోత్సవం చక్కని కార్యక్రమంతో ఈరోజు ప్రారంభం జరిగింది. రేపటి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ కన్స్టిట్యూయెంట్ కాలేజ్ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా రేపు ఆర్ట్స్ అండ్ కామర్స్ ఐఏఎస్సి సిబ్ ఒక కార్యక్రమం జరుగుతుంది. సో దీనికి కూడా విశిష్ట అతిథులు రావడం జరుగుతోంది. ఎల్లుండి చందనోత్సవం తరువాత మళ్ళా 21వ తేదీ నాడు సైన్స్ అండ్ ఫార్మసీ వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్దోత్సవాల్లో భాగంగా కార్యక్రమం జరుగుతుంది. తర్వాత 22వ తేదీ నాడు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విమెన్ వారి కార్యక్రమం, తర్వాత 23వ తేదీ లా కాలేజ్, ఇలా వారోత్సవంగా జరుపుకుని 26వ తేదీ మన ఆంధ్ర యూనివర్సిటీ 100వ ఫౌండేషన్ డే కూడా ప్రజలను భాగస్వాములు చేస్తూ, పేరెంట్స్ని కూడా భాగస్వామ్యం చేస్తూ చేయాలనే ఉద్దేశంతో మనం తప్పకుండా ఒక కార్యక్రమం కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభించి పేరెంట్స్కి పబ్లిక్ కూడా మధ్యాహ్నం అక్కడికి వచ్చి వాళ్ళు మన శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అయ్యేట్టు కార్యక్రమం రూపొందించడం జరుగుతోంది. ఇక ముఖ్యమైన ఘట్టం మన శతాబ్ది సెలబ్రేషన్స్ మెయిన్ ఈవెంటు 27వ తేదీ మధ్యాహ్నం. నిన్న రాత్రి మనకి కన్ఫర్మేషన్ వచ్చింది. ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్గా గౌరవ అతిథిగా మనకి భారతరత్న సచిన్ టెండూల్కర్ గారు రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం, గవర్నర్ గారు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వీరందరూ పాల్గొనడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కార్యక్రమం మినిట్ టు మినిట్ రూపొందించి ఈరోజు వైస్ ప్రెసిడెంట్ గారి ఆఫీస్కి పంపడం జరుగుతుంది. వారి అప్రూవల్ వచ్చిన వెంటనే తప్పకుండా మీకు మినిట్ టు మినిట్ కార్యక్రమం ఏంటి అని తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మినిట్ టు మినిట్ కార్యక్రమంలో భాగంగా మనం పొందుపరిచిన అంశాలు ఏంటంటే, విశిష్ట అతిథులు వచ్చి తప్పకుండా వారి సందేశాన్ని తెలియజేస్తారు. అందులో భాగంగా 100 ఏళ్ల చరిత్ర కలిగిన మన విశ్వవిద్యాలయం ఈ శతాబ్దోత్సవాలు జరుపుకోవడానికి గుర్తుగా కమమరేటివ్ స్టాంప్, కమమరేటివ్ కాయిన్ ఈ రెండు రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 100 ఏళ్ల చరిత్రని మనం భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక హెరిటేజ్ బుక్, కాఫీ టేబుల్ బుక్, షార్ట్ మన లెగసీ ఏవైతే ఈ యూనివర్సిటీ ఈ స్థాయికి రావడానికి కష్టపడిన సాక్రిఫైస్ ఎవరైతే చేశారో వాళ్ళ కంట్రిబ్యూషన్స్ కానీ, మన లెగసీ బిల్డింగ్స్ కానీ, మన దగ్గర ఉన్న మ్యూజియంస్, వాటిని షార్ట్ అండ్ బ్రీఫ్ మనం పొందుపరిచి ఒక కాఫీ టేబుల్ బుక్, అలాగే ఈ శతాబ్ది ముగించుకొని వచ్చే శతాబ్దిలో అడుగుపెడుతున్న మన విశ్వవిద్యాలయానికి ఒక కాంక్రీట్ విజన్ ఉండాలి కాబట్టి ఆ విజన్ డాక్యుమెంటు, ఇవన్నీ ఆ రోజు ముఖ్య అతిథుల చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈ శతాబ్ది ఉత్సవాలు సమారోహం మొదలుకొని ఈ రోజు వరకు అనేక కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. ఆ కార్యక్రమాల వివరాలన్నీ కాన్ఫరెన్స్ అయితేనేమి, కాంక్లేవ్స్ కానీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, ఎటువంటి యాక్టివిటీస్ చేసామో అవన్నీ పొందుపరిచి అదొక శతాబ్ది బుక్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన యూనివర్సిటీ వచ్చే శతాబ్దిలో అడుగుపెడుతున్నప్పుడు ఒక కాంక్రీట్ ప్లాన్
తయారు చేసుకుని ముందుకు వెళ్ళాలి. సో ఆ విజన్ డాక్యుమెంట్లో కాంక్రీట్ ప్లాన్ ఉంటుంది. కానీ ఫేజ్ 1 మనం ఇప్పటికే ఆలస్యం అయింది కాబట్టి ఫేజ్ 1లో భాగంగా ఏవైతే రీసెంట్గా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అప్రూవల్స్ వచ్చాయో ఆ ప్రాజెక్ట్స్ తప్పకుండా ఫౌండేషన్ స్టోన్ అది వేయడానికి రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది. అప్రూవల్ వచ్చిన వెంటనే తప్పకుండా ఆ కార్యక్రమం కూడా ఇందులో భాగమై కొన్ని ప్రాజెక్ట్స్ ఫౌండేషన్ స్టోను వేయడం జరుగుతుంది. ముఖ్యంగా శతాబ్దిలో అడుగుపెడుతూ అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అకాడమిక్ ఎక్సలెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్లోబల్ అవుట్రీచ్ అనే స్లోగన్తో ముందుకు వెళ్తున్నప్పుడు మనం నేషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో బాగానే పెర్ఫామ్ చేస్తున్నాం, కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద మరింత మనం మెరుగైన పెర్ఫార్మెన్స్ చేయాలి కాబట్టి దృక్పథంతో ఈ శతాబ్ది అవకాశంగా తీసుకుని మనం కొన్ని అంతర్జాతీయ యూనివర్సిటీస్తో ఎంఓయూ కూడా ఆ రోజు సైన్ చేసే కార్యక్రమం పెట్టడం జరిగింది. అదే కాకుండా ఇండస్ట్రీస్ కొన్ని ల్యాబ్స్, రీసెర్చ్ ల్యాబ్స్, అద్భుతమైన రీసెర్చ్ ల్యాబ్స్ పెట్టే 1-2 ఇండస్ట్రీస్ కూడా ఆ రోజు ఎంఓయూ సైన్ చేయడానికి కార్యక్రమంలో పొందుపరచడం జరుగుతుంది. ఇన్నేళ్ల ప్రస్థానంలో మనకి ఎంతోమంది ఆలమ్ని అనేక రకాల విశిష్ట పొజిషన్స్లో ఉండడం జరిగింది. అది సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం అయితే కానీ, కార్పొరేట్ రంగం అయితే కానీ, రాజకీయ రంగం అయితే కానీ, మహా ఇండస్ట్రియలిస్ట్ రంగంగా అలాంటి రంగాల్లో నిష్ణాతులై వరల్డ్ లీడర్స్గా ఈరోజు మన ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు ఉండడం జరిగింది. ఈ శతాబ్దిలో భాగంగా వాళ్ళని మనం ఫెలిసిటేట్ చేయాలని ఫస్ట్ టైం డిస్టింగ్విష్డ్ ఆలమ్నీ అవార్డు, అలాగే చాలామంది ఆలమ్నీ మన ఆంధ్ర యూనివర్సిటీకి అనేక రకాలుగా సహాయం చేశారు. వారిని ఆలమ్నీ సేవా అవార్డు